వెల్కమ్ టు స్పాన్ ఆటోమోటివ్. ఈ రోజు మన దగ్గరకు వచ్చింది మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్ వెహికల్. ఈ వెహికల్ ఏంటంటే స్టీరింగ్ స్టక్కేజ్ ప్రాబ్లం కోసం వచ్చింది. సో స్టీరింగ్ అనేది రిటర్న్ రావట్లేదు. సో ఇంత ముందు కూడా మనం చాలా వీడియోస్ చేసినాము. సో ఈ వెహికల్ కూడా మనం ఎలా ప్రాబ్లం అవుతుంది అండ్ ఏం ప్రాబ్లం అవుతుంది, ఎలా రిపేర్ చేస్తున్నాం అనేది ఈ వీడియోలో నేను చూపించబోతున్నాను. వీడియోని ఎండ్ వరకు తప్పక చూడండి. స్పాన్ ఆటోమోటివ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ ఫాలో తప్పక చేసుకోండి. బిఫోర్ రిపేర్ ఒకసారి మనం ట్రయల్ చూసుకుంటున్నాము. ఏం ప్రాబ్లం అవుతుంది, ఎలా ఉంటుంది అనేది చూపిస్తాను వీడియోలో. ఇలా కొడితే ఇలా 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 వైబ్రేషన్ అవుతుంది. హెవీగా స్టిఫ్గా ఉంటుంది స్టీరింగ్. ఇలా కొంచెం మూవ్మెంట్ చేసినా కూడా హార్డ్ లాగా ఉంటుంది. ప్లస్ స్టీరింగ్ అనేది రిటర్న్ రాదు. టర్నింగ్ టైంలో నేను చూపిస్తాను. ఇక్కడ మనం టర్న్ చేసినాం కదా, ఇలాగే పైకి వెళ్ళిపోతా ఉంటుంది. ఇలా పైకి వెళ్ళిపోతుంది. సో అదే నార్మల్ స్టీరింగ్ అనుకోండి, ఆటోమేటిక్ గా స్ట్రేట్ అయిపోతుంది. ఇలా మనం స్ట్రేట్ వెళ్తున్నప్పుడు కూడా కొంచెం లెఫ్ట్ రైట్ మూవ్మెంట్ కూడా స్టక్కింగ్ లాగా, కొంచెం హార్డ్ స్టఫేజ్ లాగా ఇలా ఉంటుంది అన్నట్టు. హ్యాండ్ పైన ఇక్కడ లోడ్ పడినట్టు అనిపిస్తుంది నాకు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు. ఇలా లెఫ్ట్ రైట్ అంతా ఈజీ మూవ్మెంట్ అనేది ఉంటుంది. ఇక్కడ రఫ్ రోడ్ లో వచ్చేసినాము. సస్పెన్షన్ సైడ్ నుంచి కానీ ఎలాంటి సౌండ్ అలాంటిది కూడా ఏం లేదు. వెహికల్ వచ్చేసి టోటల్ కిలోమీటర్ రేటింగ్ 38 కిలోమీటర్స్ తిరిగింది. 38,000 కిలోమీటర్స్ తిరిగింది. 38,400. డాష్ బోర్డ్ లో ఎలాంటి ఎర్రర్ కోడ్స్ అయితే ఏం రావట్లేదు. 38,418 కిలోమీటర్స్ తిరిగింది టోటల్ కిలోమీటర్ రేటింగ్ వెహికల్. ఇక్కడ ముంగడ టర్నింగ్ దగ్గర ఒకసారి నేను చూపిస్తాను. ఇలా డివైడర్ పైకి వెళ్ళిపోతుంది. ఇలా మనం లెఫ్ట్ సైడ్ కి టర్న్ చేస్తే గానీ టర్న్ అవ్వదు స్టీరింగ్. సో ఇక్కడ ఒకసారి టర్నింగ్ దగ్గర మళ్ళీ ఒకసారి చూద్దాం మనం. ఇలా లెఫ్ట్ టర్న్ చేస్తేనే మనకి స్ట్రేట్ అవుతుంది, లేదంటే పైన డివైడర్ పైకి వెళ్ళిపోతుంది. ఇలా చూడండి, చేతితో తిప్పితే గానీ రిటర్న్ రావట్లేదు. చూడండి, అక్కడ నుంచి వెహికల్ వస్తుందనేసి వదలలేదు. స్టీరింగ్ రెడీ చేసుకున్నాను. వెహికల్ అయితే ట్రాల్ చూసుకొని గ్యారేజ్కి వచ్చేసినాము. సో స్టీరింగ్ కాలం ఓపెనింగ్ వర్క్ అనేది మనం ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. మారుతి సుజుకి డిజైర్ వెహికల్ యొక్క స్టీరింగ్ కాలమ్ రిపేర్ వర్క్ అనేది మొత్తం కంప్లీట్ అయిపోయింది. సో ఫైనల్ టెస్ట్ కి వెళ్తున్నాము. ఒకసారి ఎలా వర్క్ అవుతుంది అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. సో ఈ వెహికల్ వచ్చేసి యాక్చువల్లీ గా ఏంటంటే స్పిన్నింగ్ నుంచి తీసుకున్నారు కస్టమర్. స్పిన్నింగ్ కి టైప్ అయిన వర్క్ షాప్ కి వెళ్తే ఏ ప్రాబ్లం లేదండి, ఇలాగే ఉంటుందని చెప్పేసి పంపించారంట. స్పిన్ని కస్టమర్ కేర్ కి కాల్ చేసి కస్టమర్ ఫైట్ చేయడం జరిగింది. సో చేస్తే వాళ్ళు 50% మేము బేర్ చేస్తాము, మీరు రిపేర్ చేయించుకోండి అన్నట్టుగా చెప్తే మన దగ్గర తీసుకొచ్చారు. యూట్యూబ్ లో చూసి మన వేరే వీడియోస్ ఉన్నాయి కదా స్టీరింగ్ హార్డ్ ప్రాబ్లమ్, సో ఆ వీడియోస్ చూసి మన దగ్గర కస్టమర్ తీసుకొచ్చారు. రిపేర్ అయితే మనం సక్సెస్ఫుల్ గా చేసినాము. ఒకసారి మేము ఆల్రెడీ ట్రయల్ చూసుకున్నాము అండ్ మళ్ళీ ఒకసారి మీకు చూపిద్దాం అనేసి మళ్ళీ రీట్రయల్ ఒకసారి చెక్ చేసి మీకు చూపిస్తాను ఈ వీడియోలో. సో రోడ్ టెస్ట్ కి వెళ్తున్నాము. ఇక్కడ ఈ టర్నింగ్ దగ్గరనే మనకి ఆల్మోస్ట్ తెలిసిపోతుంది రిటర్న్ వస్తుందా లేదా స్టీరింగ్ అనేది. చూడండి, ఇంతకు ముందు ఇట్లా మొత్తం పైకి ఎక్కిపోయేది అక్కడ అలైన్మెంట్ షాప్ లోకి. సో ముంగట ఒకటి యూటర్న్ ఉంది. ఆ యూటర్న్ దగ్గర మనం టర్నింగ్ రిటర్న్ ఎట్లా వస్తుంది అనేది చూద్దాం. ఆటోమేటిక్ గా సింగిల్ హ్యాండ్ తో రిటర్న్ వచ్చేస్తుంది స్టీరింగ్. మళ్ళీ ఒకసారి మనం ఈ టర్నింగ్ దగ్గర చూద్దాము. సో ఇలా డివైడర్ పైకి వెళ్ళిపోయేది ఇంతకు ముందు ప్రాబ్లం ఉన్నప్పుడు. సో ఇది ఏంటంటే మనకు సింగిల్ హ్యాండ్ నుంచి ఈజీగా వర్క్ అయిన తర్వాత రిటర్న్ అనేది వచ్చేస్తుంది. అన్ని సెన్సర్స్ అన్ని ఓపెన్ చేసినాం కదా. సో ఏమన్నా ఎర్రర్ కోడ్ వస్తున్నాయా లేదా కూడా మనం ఈ ప్రాసెస్లో చెక్ చేసుకుంటాము స్కానర్ పెట్టి. ఇది స్టీరింగ్ ఓపెన్ చేసినాం కదా. సో డ్రైవర్ ఎయిర్ బ్యాగ్ ఒకటి కోడ్ వస్తుంది. అది హిస్టరీలో ఉంది. హిస్టరీలో ఉందంటే ప్రాబ్లం లేదని అర్థము. మనం ఇది ఓపెన్ చేసినందుకు కోడ్ వచ్చింది. క్లియర్ చేసేస్తే మనం కోడ్స్ క్లియర్ అయిపోద్ది. సో టోటల్ గా అన్ని కోడ్స్ అనేది మనకి గ్రీన్ వచ్చేసినాయి. ఏది ఎలాంటి ప్రాబ్లం ఎర్రర్ కోడ్ అనేది దీంట్లో ఇప్పుడు లేదు. సో ఇక్కడికి మా వర్క్ ఫినిష్ అయినట్టు. ఈ డిజైర్ వెహికల్ యొక్క స్టీరింగ్ కాలమ్ రిపేర్ వర్క్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో మీకు కూడా మారుతి స్విఫ్ట్ డిజైర్ గానీ, బెలెనో గానీ, బ్రీజా గానీ అన్ని వెహికల్స్ లో కంప్లైంట్ ఉంది స్టీరింగ్ కాలమ్ అనేది. సో ఎలాంటి వెహికల్ అయినా మీరు మా వర్క్ షాప్ కి విజిట్ అవ్వచ్చు. సో స్టీరింగ్ కాలమ్ రిపేర్ కోసం. సో దీంతో పాటుగా ఏంటంటే మనం జనరల్ సర్వీస్, ఇంజన్ వర్క్స్, డెంటింగ్, పెయింటింగ్ వర్క్స్, ఆల్ వర్క్స్ డీల్ చేస్తాము. లైక్ ఏసీ రిపేర్, అన్ని వర్క్స్ మనం డీల్ చేస్తాము. సో మా వర్క్ షాప్ వచ్చేసి తెలంగాణ, హైదరాబాద్, కుకట్పల్లి, నెక్సస్ మాల్ బ్యాక్ సైడ్ గోపాల్ నగర్ ఏరియాలో ఉంది. సో హఫీస్పేట్ రైల్వే స్టేషన్ కి నియర్ బై ఉంటుంది ఇది. సో హైటెక్ సిటీ అండ్ హఫీస్పేట్ రెండు రైల్వే స్టేషన్ కి మధ్యలో గోపాల్ నగర్ అనే ఏరియా ఉంటుంది. మంజీరా పైప్ లైన్ రోడ్ కూడా అంటారు దీన్ని. ఇలాంటి మరిన్ని టెక్నికల్ రిపేర్స్ అండ్ బాడీ రిపేర్ వీడియోస్ కోసం స్పానర్ ఆటోమోటివ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్పానర్ ఆటోమోటివ్.